మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు, మా జీవితాలు నీ ఆలోచనలతో ముడిపడి ఒక ఉన్నతమైన ఆశయం మీద ఈ లోకానికి అడుగుపెట్టబడిన మా బ్రతుకులు నీ సంకల్పాన్ని, నీ ఉద్దేశాలను పూర్తి చేసుకొని తిరిగి నీ ఉండే మహోన్నతమైన లోకానికి చేరువయ్యే పిల్లలుగా మా బ్రతుకులను నడిపించుకున్నటకు మరొక కార్యక్రమంలో నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించడంలో కృప చేయమని వేడుతూ, ఈ సమయంలో విలువైన నీ మాటలు నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమవిచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయము, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలకి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ చల్లటి రాత్రికాల సమయంలోనికి మనల్ని తండ్రి తన పాద చెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు ఆ కన్న తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఈరోజు కూడా ఒక విలువైన సమయంలోకి మళ్ళీ మనం ప్రవేశించాం. ఈరోజు కూడా తండ్రి ఉద్దేశాలలో గూడు కట్టుకున్న ఆలోచనలు, ఆయన యొక్క ఆలోచనలలో ఆయన యొక్క ఉద్దేశాలలో ఉద్దేశించిన సంకల్పాన్ని తెలుసుకునే క్రమంలో మరి ప్రతి మాటను జాగ్రత్తగా ఆలోచించుకునే దిశవైపుగా ఉంటూ, ఆ మాటల ప్రకారంగా మన బ్రతుకులు నిలబెట్టుకున్నట్లో, ఆ మాటల ప్రకారంగా బ్రతుకును ముందుకు నడిపించుకున్నట్లో ముందుకు సాగాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక విలువైన పాఠాన్ని రాసుకునగలిగితే, వెతికి పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా? వెతికి పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా? ప్రియమైన దేవుని వారలారా, కన్న తండ్రి అయిన దేవదేవుడు మనుషులమైన మన బ్రతుకుల గురించి ఒక విలువైన సంగతితో, ఒక విలువైన ఆలోచనలతో మనతో మాట్లాడబోతున్నాడు. ప్రపంచ మానవాళి ఏది వెతికితే తాను దక్కించుకుంటాడో, కాపాడుకుంటాడో, ఏది తనతో ఉంటుందో, ఏది తనతో వచ్చేదో ఆలోచించుకోలేని పరిస్థితుల్లో మనుషులు బ్రతుకుతున్నారు. ఈరోజు లోకంలో మనుషులు ఎన్నో వెతుకుతున్నారు, వేటి గురించో ప్రయాసపడుతున్నారు, వేటి గురించో ఆలోచిస్తున్నారు. ఈ వెతుకుతున్న దాంట్లో మనిషి ఏవైతే వెతుకుతున్నాడో, ఏవైతే పొందుకుంటా అని ఆలోచించుకుంటున్నాడో, ఇవన్నీ ఒకరోజు పోగొట్టుకుంటాడన్న సంగతి మనిషికి అర్థం కాలేదు. ఈ లోకంలో కంటికి కనిపిస్తున్న ఏవైనా మనిషి ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, బంగారు, ఇండ్లు, ప్లాట్లు, భూములు, ఇవన్నీ కంటికి కనిపించేవి. వీటి వెతుకులాటలో మనిషి బ్రతుకు ముందుకు సాగుతుంది. ఈ వెతుక్కున్నవన్నీ ఒకరోజు పోగొట్టుకుంటాము, ఒకరోజు పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తుందన్న సంగతి మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కనబడుతున్న వాటినే దక్కించుకోవాలి, కనబడుతున్నాయి ఒకరోజు పోగొట్టుకుంటామన్న సంగతి ఎరగక మనుషులు బ్రతుకుతున్న స్థితిని మనం చూడొచ్చు. ఎంతోమంది కండ్ల ముందు ఎన్నో సంపాదించుకుంటున్నారు, ఎన్నో వెతికారు, కానీ ఒకరోజు పోగొట్టుకొని వట్టి చేతులతో ఈ లోకాన్ని వదిలిపెడుతున్నారన్న సంగతి ఏ మనిషి ఆలోచించకపోవడం అవివేకమైన ఆలోచనని చెప్పక తప్పదు. ప్రియులరా, జీవిత సత్యం, జీవిత పరమార్థం మనిషికి అర్థం కాలేదు. కంటికి కనిపిస్తున్నవి ఏవైతే వెతుకుతున్నాడో,
వేటినైతే తాగుతున్నాడో, వేటినైతే పట్టుకుంటున్నాడో ఒకరోజు పోగొట్టుకుంటాను, ఒకరోజు నా నుంచి దూరం అయిపోతుంది, ఒకరోజు నా నుంచి ఇది వదిలిపెట్టిపోతుంది, ఒకరోజు నేను దీన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుకోలేని పరిస్థితుల్లో మనిషి వెతుకుకొని ఒకరోజు వదిలిపోతున్నాడు, ఒకరోజు పోగొట్టుకుంటున్నాడు. తన కళ్ళ ముందు ఎంతోమంది వెతికి వేటినైతే వెనక్కికేసుకున్నారో ఒకరోజు వీటన్నిటినీ వదిలిపెడుతున్నారో, ఒకరోజు పోగొట్టుకుంటున్నారు అన్న సంగతి తెలిసి కూడా అదే ఆలోచనలతో, అదే ఉద్దేశాలతో బ్రతకడం అనేది ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి ప్రియులారా. అందుకే దేవుని యొక్క ఉద్దేశాలలోనికి, దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దేవుని యొక్క మాటలు చాలా అద్భుతమైనవండి. మనుషులకు ఏవి అవసరమో, ఏది అత్యవసరమో, ఏది మనిషిని కాపాడేదో, నువ్వు వెతుకున్న దాంట్లో ఏది కాపాడుకుంటావు, ఏది నీతో వచ్చేది, ఏది నీతో ఉండేది, ఏది పోగొట్టుకోవు, ఏది కాపాడుకుంటావు అన్న విషయాల గురించి చాలా చక్కగా దేవుడు చూపించడం జరుగుతుంది. ఏది వెతకాలి, కంటికి కనిపిస్తున్నది ఏది వెతికినా, దేనిని నువ్వు పొందుకున్నా ఒకరోజు పోగొట్టుకుంటావు. మరి ఏది వెతికితే పోగొట్టుకోము, ఏది వెతికితే కాపాడుకునే అవకాశం ఉంది. వేటిని వెతకాలి, వేటిని వెతకవలసిన పరిస్థితి ఉంది మన బ్రతుకుల్లో, ఈ భూమి మీద బ్రతుకులో ఉన్నప్పుడే అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే, అంటే ఈ బ్రతుకులో ఈ భూమి మీద కనబడుతున్న ఈ సృష్టిలో ఏవి వెతికినను ఒకరోజు పోగొట్టుకుంటామన్న సంగతి తెలిసిన మనిషి అదే ఆలోచనలో బ్రతుకుతున్నాడు. కానీ ఏది వెతికితే పోగొట్టుకోమో, ఏది వెతికితే కాపాడుకుంటామో, మనతో ఉంటుందో, మనతో ఉండేదిగా ఉండబోతుందో అది మనుషులు ఆలోచించలేకపోతున్నారు, అది మనుషులు చూడలేకపోతున్నారు, అది మనుషులు పట్టుకోలేకపోతున్నారు. దాని గురించి మనుషులు ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం ప్రియులారా. ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈ సందర్భంగా మనతో మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అపొస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన సంగతిని ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాడు. ఈ ప్రపంచం ఆలోచించాలని దేవుడు అద్భుతమైన ఆలోచనలతో తన యొక్క భక్తుల ద్వారా, తన పిల్లల ద్వారా ఎన్నో విషయాలను, ఎన్నో సంగతులను రాయించడం జరిగింది. మనం చూడాలి ప్రియులారా. ఎందుకంటే ఎన్నోసార్లు మనం చదువుకుని ఉంటాం, ఎన్నోసార్లు మనం ఈ మాటలను వింటూ ఉన్నాం. కానీ ఒకసారి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఒకసారి ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే ఎంత వాస్తవమో, ఎంత ఉన్నతమైన విషయాలు దేవుడు పొందుపరిచాడో అన్న సంగతి మనకు ఇట్టే అర్థమవుతుంది చూస్తే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక, ఎందుకు దృశ్యమైన వాటిని చూడక, ఎందుకు దృశ్యమైన వాటిని చూడట్లేదు? దృశ్యమైనవి ఏంటవి అంటే ఈ సృష్టిలో కనబడుతున్న ఏవైనా దృశ్యమైనవి అనగా కంటికి కనిపించేవి, కంటికి కనిపించేవి ఏవైనా వాటిని చూడక అంటున్నాం. ఎందుకు చూడకూడదు? కంటికి కనిపించేవి ఏవైనా వెతికినా, ఈ కంటికి కనిపించేవి ఏవి పట్టుకున్నా, ఏవి పోగేసుకున్నా, ఏవి వెనక్కి చేసుకున్నా ఒకరోజు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ విషయం ఉంది దాంట్లో. కంటికి కనిపిస్తున్న దాంట్లో దృశ్యమైన వాటిని చూడం మేము, ఎందుకంటే అవి పోగొట్టుకునే అవకాశం ఉంది. ఒకరోజు ఈ లోకాన్ని వదిలిన రోజు, ఒకరోజు ఈ యొక్క బ్రతుకును వదులుతాం, ఒకరోజు ఈ జీవితాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన మరుక్షణమే ఏవైతే వెతికామో, ఏవైతే పట్టుకున్నామో, ఏవైతే పొందుకున్న వాటిని ఒకరోజు పోగొట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది. పోగొట్టుకోవలసిన పరిస్థితిలోనికి వెళ్ళవలసి వస్తుంది. వాస్తవం చూడండి ప్రియులరా. ఎందుకు వీళ్ళు కంటికి కనిపించేవి మేము చూడట్లేదు, కంటికి కనిపించే వాటిని గురించి ఆలోచించట్లేదని భక్తులు ఎందుకు చెబుతున్నారో ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కంటికి కనిపించేవి ఏవి వెతికినా, ఏవి దొరికించుకున్నా, ఏవి పొందుకున్నా అవి పోగొట్టుకుంటాం. ఒకరోజు పోగొట్టుకుంటాం. వాటిని ఒకరోజు వదిలిపెట్టాలి. అంతే కదా ప్రియులరా. ఒక ఇల్లు సంపాదించావా, ఇల్లును వదిలిపెట్టాలి ఒకరోజు. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యమా
బంగారా, వజ్రమా, అధికారమా, ఉద్యోగమా, నీవు ఏది తీసుకో దృశ్యమైన వాటివి, కంటికి కనిపించేవి ఈ లోకంలో ఏ ఉన్నా వాటిని వెతికితే ఏ దాన్ని నీవు పట్టుకున్నా ఒకరోజు పోగొట్టుకునే విషయం ఉంది దీంట్లో. బాగా ఆలోచించండి పిల్లలు. ఒకరోజు పోగొట్టుకుంటాం, ఒకరోజు పోగొట్టుకుంటాం. శరీరం వదిలిన మరక్షణమే మన నుంచి దూరం అయిపోయేది పోగొట్టుకునడం అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. నిజమే కదా ప్రియులారా? ఆలోచించండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏం చేస్తున్నామో తెలుసా? నిదానించి చూచుచున్నాం. ఇది కదా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. అదృశ్యమైనది అంటే కంటికి కనిపించినది ఒకరోజు పోగొట్టుకునే అవకాశం ఉండదు. దీన్ని వెతికితే పోగొట్టుకునే విషయం అంటూ ఉండదు. కాపాడుకునే అవకాశం, పొందుకునే అవకాశం ఉంది తప్ప కంటికి కనిపించే వాటిని వెతికితే పోగొట్టుకోము. కాపాడుకుంటాం, దక్కించుకుంటాం. వాటిని నిదానించి చూస్తున్నాం, నిదానించి కనిపెడుతున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. దృశ్యమైనది పోగొట్టుకుంటాం, అదృశ్యమైనది ఉంది చూశారు. కంటికి కనిపించనివి ఉన్నాయి చూశారు. కంటికి కనిపించనివి మహోన్నతమైన లోకం, కంటికి కనిపించినది ఉంది చూశారు. మహోన్నతమైన బ్రతుకు, కంటికి కనిపించని జీవితం ఉంది చూశారు. అది మహోన్నతమైన బ్రతుకులోనికి వెళ్ళడం. దేవుడుండే లోకం, దేవుడిని, ఒక మహోన్నతమైన బ్రతుకును, వీటి కోసం బ్రతికితే, దేవుడి జ్ఞానాన్ని వెతికితే, దేవుడి ఆలోచనలోనికి మనం వెళ్ళి వెతకగలిగితే వీటిని కాపాడుకునే అవకాశం ఉంది. మన నుంచి పోగొట్టుకునే అవకాశం అనేది దీంట్లో లేదు. ఇంకా ఇది మన నుంచి దూరం అవుతుందనే ప్రస్తావననే లేదు దీంట్లో, అదృశ్యమైన వాటిలో. అందుకే మేము ఏం చేస్తున్నాం అంటే నిదానించి చూచుచున్నాం. కనుక క్షణమాత్రముండు మా చులుకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. కాకపోతే కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు తప్పవు. కొన్ని ఇబ్బందులు సమస్యలు అనేవి తప్పవు. కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటివి తప్పవు. ఎందుకంటే దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు. దృశ్యమైన వాటిని పట్టించుకోకపోవడం వలన కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఎదురవుతాయి. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించే వాటి గురించి మనం ఆలోచించకపోవడం వలన మన బ్రతుకులో కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, కష్టాలు రావచ్చు. అయినా పర్వాలేదు. ఎందుకంటే క్షణమాత్రముండు మా చులకాని. కొన్ని రోజుల బ్రతికిది, కొన్ని రోజుల బ్రతుకులో వస్తాయి ఇబ్బందులు, వస్తాయి ఇరుకులు వస్తాయి. అంత మాత్రాన దృశ్యమైన వాటిపైన ధ్యాస మేము పెట్టాం. అలా కష్టాలు వస్తున్నాయన్న ఆలోచనలతో మేము దృశ్యమైన వాటిని చూడము. అదృశ్యమైన వాటిని వెతుకుతున్న క్రమంలో, అదృశ్యమైన వాటి కోసం వెతకడంలో ఇవి పట్టించుకున్నప్పుడు, ఈ అదృశ్యమైన వాటికి ఆలోచనలోనికి మనం వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు తప్పవు, ఎదురవుతాయి. కానీ భరించాలి. ఎందుకంటే నిత్యమైన మహిమ భారము కలగజేయుతున్నది. ఒక నిత్యమైన మహిమ భారము, ఒక నిత్యమైన మహోన్నతమైన లోకం, ఒక మహోన్నతమైన బ్రతుకు ఈ లోకాన్ని వదిలిపెట్టిన మరుక్షణమే దక్కబోతుంది. అదృశ్యమైన వాటిలో అది పొందుకునే అవకాశం ఉంది, అది కాపాడుకునే అవకాశం ఉంది. పోగొట్టుకునే ప్రస్తావన అనేదే లేదు అదృశ్యమైన వాటిలో. దృశ్యమైన వాటిలో పోగొట్టుకునే అవకాశం అనే విషయం ఉంది. అక్కడ దృశ్యమైన వాటిలో పోగొట్టుకునే ప్రస్తావన ఉంది, కానీ అదృశ్యమైన వాటిలో పోగొట్టుకునే ప్రస్తావననే లేదు. చూడండి, అది పొందుకోవడమే తప్ప పోగొట్టుకోవడం అనేది ఉండదు. కానీ దృశ్యమైన వాటిని పొందుకుంటాం, కానీ ఒకరోజు పోగొట్టుకుంటాం. కానీ దృశ్యమైన వాటిని మనం పట్టించుకోకపోయినప్పుడు, వాటి గురించి ఆలోచించకపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు తప్పవు, వస్తుంటాయి. ఎందుకు? అదృశ్యమైన వాటి గురించి మనం వెతుకులాటలో ఉన్నాం, వాటి ఆలోచనలో ఉన్నప్పుడు వీటి గురించి మనం పక్కన పెట్టేసి ఉంటాం. కాబట్టి బ్రతుకులో కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు సహజం వస్తుంటాయి. అంత మాత్రాన మీరు భయపడద్దు.
ఇది చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, దృశ్యమైన వాటిని మనం పట్టించుకోకపోవడం వలన. ఎందుకంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం సంపాదించాలి, ఎలుకకేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి, ఏదో కదా పోగు చేసుకోవాలనే ఆలోచన లేకుండా దృశ్యమైన వాటిని పక్కన పెట్టేసి ఉంటాం. అదృశ్యమైన వాటిని ఆలోచిస్తున్న తరుణంలో కొన్ని కష్టాలు వస్తాయి. ఎందుకంటే దృశ్యమైన వాటిపైన మనసు పెట్టట్లేదు కాబట్టి, దృశ్యమైన వాటిని పక్కన పెట్టేసాం కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ వాటిని పట్టించుకోకండి. ఎందుకంటే అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అదృశ్యమైన వాటి విషయంలో. అది శాశ్వతమైనదిగా, మనతో ఉండేదిగా, పోగొట్టుకునేదిగా ఒక మహిమోన్నతమైన లోకం నీకు సొంతం కాబోతుంది. ఆ జీవితాన్ని పొందుకోబోతున్నావు అని చెబుతూ, ఎందుకంటే దృశ్యమైనవి ఉన్నాయి చూశారు, దృశ్యమైనవి అనిత్యములు. ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు, ఒకరోజు అవి పోగొట్టుకుంటాం, అవి శాశ్వతం కావు. దృశ్యమైనవి ఏవైనా ఇండ్ల, భూముల, పొలాల, ఆస్తుల, అంతస్తుల, ఐశ్వర్యాల, అధికారాల, ఉద్యోగాల, చదువుల, డిగ్రీల, అవి ఏవైనా దృశ్యమైనవి ప్రియులారా, అవి శాశ్వతము కావు. అవి పోగొట్టుకుంటాం ఒకరోజు, శరీరం వదిలిన మరుక్షణమే పోగొట్టుకుంటాం. అవి అనిత్యములు. అనిత్యములు అంటే శాశ్వతము కావు, శాశ్వతము కానివి. అదృశ్యమైనవి ఉన్నాయి చూశావు, అదృశ్యమైనవి నిదానించు చూచుచున్నాం చూశారు. ఆ అదృశ్యమైనవి ఏవైతే వెతుకుతున్నామో, ఆ వెతుకుతున్న అదృశ్యమైనవి నిత్యములు, అవి శాశ్వతం, అవి కాపాడుకునే అవకాశం ఉంది. పోగొట్టుకునే ప్రస్తావన అనేది దాంట్లో లేదు, పోగొట్టుకోవడం అనే సబ్జెక్ట్ అనేది లేదు దాంట్లో. దృశ్యమైన వాటిలో పోగొట్టుకునే సబ్జెక్ట్ ఉంది, కానీ అదృశ్యమైన వాటిలో పోగొట్టుకునే సబ్జెక్ట్ అనేది లేదు. అదృశ్యమైన వాటిలో పోగొట్టుకునే ప్రస్తావన అనేది లేదు. అదృశ్యమైనవే నిత్యములు. ఇవి మన బ్రతుకులో ఉండవలసిన అవకాశాలు ప్రియులారా. ఇటువంటి ఆలోచనలతో మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. వెతికి పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా? చూసారా, ఏ వెతుకులాటలో ఉన్నాం ఈరోజు, ఏ వెతికే ప్రయత్నంలో, దేనిని వెతికే ప్రయత్నంలో ఉన్నాం, దేనిని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఈ భూమి మీద బ్రతుకులను కలిగి ఉన్నాం. ఆలోచించండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా చూడండి. అదృశ్యమైన వాటి విషయాలలో మనం కష్టపడుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ చూడండి ఏమంటాం 8:18 వచనంలో, 8:18 వచనంలో, మన ఎడల ప్రత్యక్షం కాబోవు, రోమీయులకు రాసిన పత్రిక 8:18 వచనంలో, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఒకరోజు ప్రత్యక్షం కాబోతుంది. అది ఈరోజు కనబడకపోవచ్చు, ఈరోజు మనం అది అందుకోకపోవచ్చు, కానీ ఒకరోజు అందుకుంటాం. ఎప్పుడు? శరీరం వదిలిన తర్వాత, ఈ బ్రతుకును వదిలిన తర్వాత, ఈ బ్రతుకును విడిచిపెట్టిన తర్వాత. ఈ బ్రతుకును వదిలిపెట్టిన తర్వాత దృశ్యమైన వాటిని పోగొట్టుకుంటాము, ఈ బ్రతుకును వదిలిన తర్వాత అదృశ్యమైన వాటిని పొందుకుంటాం, అదృశ్యమైన వాటిని సంపాదించుకుంటాం. అందుకే మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఉంది చూశారు, ఒక మహిమోన్నతమైన లోకం ఉంది చూశారు. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ మహిమోన్నతమైన లోకంలో అదృశ్యమైనవి ఏదైతే మనం కనిపించిన దాని కొరకు వెతికామో ఆ వెతికినది ఒకరోజు మన కండ్ల ముందు ప్రత్యక్షం కాబోతుంది. ఆ ప్రత్యక్షం కాబో మహిమేదట ఇప్పటి కాలపు శ్రమలు దృశ్యమైన వాటిని పట్టించుకోకపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఇరుకులు వస్తాయేమో, కానీ ఇప్పటి కాలపు శ్రమలు రేపు మహిమేదట ఎన్నతగినవి కావు, అవి లెక్కకే రావు. ఆ లోకం ముందట ఇవి ఎంతండి కష్టాలు. ఆ బహుమానాన్ని పొందుకునే ఒక రోజు ఆనందం మన ముందు కనబడుతుంది చూశారు. ఆ కనబడుతున్న ఆనందం ఎదుట ఈ లోకంలో వస్తున్న శ్రమలు మనకు అవి ఎన్నదగినవి కావండి. పట్టించుకోని రోజులు ఉండని ఒక మహోన్నతమైన అద్భుతమైన లోకాన్ని దక్కించుకోబోతున్న ఆనందంతో ఈ శ్రమలను అలా పడేస్తామండి, అలా చూడనట్లు వదిలేస్తామండి. అంత అద్భుతమైన స్థితిలోనికి మన బ్రతుకులు వెళ్ళబోతాయి. కాబట్టి ఇక్కడ యోహాను గారు కూడా చక్కగా రాస్తున్న మాటను మనం చూడగలిగితే ఇవన్నీ వాక్యంలో ఎత్తుకోవాల్సిన పరిస్థితి మన బ్రతుకులో ఉంది. ప్రేమైన దేవుని వారలారా, యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో లోకము దాని ఆశ
లోకం కొరకు, కనిపించే దాని కొరకు వెతకలాడుతున్నాం చూసాం. లోకంలో ఉన్న వాటి కోసం పాకులాడుతున్నాం చూశారు. అవన్నీ పోగొట్టుకునే అవకాశం ఉంది, పోగొట్టుకునే సబ్జెక్ట్ ఉంది, పోగొట్టుకుంటాం వాటిని. కానీ లోకము దాని ఆశ గతించిపోయేవి, ఇవన్నీ గతించిపోయేవి, పోగొట్టుకునే వాటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసా? కనబడుతున్న దాని గురించి దేవుడు చెప్పట్లేదు. కనబడని ఒక మహోన్నతమైన లోకం కోసం బ్రతకండి, కనబడని ఒక మహోన్నతమైన బ్రతుకును సొంతం చేసుకోండి, కనబడని ఒక మహోన్నతమైన నిత్యత్వాన్ని సొంతం చేసుకోవడానికి బ్రతకండి అని దేవుడు చెప్తున్న ఆ చిత్తాన్ని జరిగించే క్రమంలో మనం ముందుకు సాగాలి. ఆ చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును. నీ యొక్క దేహాన్ని కూడా పోగొట్టుకోవు. ఈరోజు నీ దేహాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజు దృశ్యమైన వాటికి నీవు ఆలోచనలు కలిగి ఉంటే, దృశ్యమైన వాటిని వెతికే ప్రయత్నంలో నీ శరీరాన్ని కూడా పోగొట్టుకుంటావు, దాన్ని కూడా పొందుకోలేని పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. కానీ అదృశ్యమైన వాటి కోసం బ్రతికితే ఈ కనబడుతున్న ఈ ఆకారాన్ని కూడా దక్కించుకునే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకిస్తున్నాడండి. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము ఆ మహోన్నతమైన లోకంలో నిలిచిపోతాడు. ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటను మనం ఉద్దేశించి మనం చూడగలిగితే, ఆయన ఉద్దేశించిన మాటలో ఉన్న పరమార్థాన్ని ఆలోచించగలిగితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం చూడండి ప్రియులు. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలిగితే ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడండి. తన ప్రాణమును ప్రేమించేవాడు అంటే దృశ్యమైన దాన్ని గురించి ఆలోచించేవాడు, దృశ్యమైన వాటిని ప్రేమించేవాడు. దృశ్యమైనవే కదండి ఇది. కనబడుతున్న రూపం గురించి ఏదైతే ఆలోచిస్తున్నావో, కనబడుతున్న రూపం గురించి ఏవైతే సౌకర్యాలు కల్పించుకోవాలి, దానికి కావలసిన వసతులను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచించుకుంటున్నావు చూసావు, అది దృశ్యమైనది, అది దృశ్యమైనది, అది దృశ్యమైనది. కంటికి కనిపించేది. కంటికి కనిపించే దాంట్లో ఏముంది అని మనం చెప్పుకున్నాము? పోగొట్టుకునే సబ్జెక్ట్ ఉంది, పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఒకరోజు దృశ్యమైన వాటిని ప్రేమించేవాడు లేదా తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును. ఎంత అద్భుతమైన మాట చూడండి. చూసారా? ఈ ఆకారం గురించి నువ్వు ఎంత ఆలోచించినా, ఈ దృశ్యమైన వాటి గురించి ఎంతగా నీవు ఆలోచించినా, దృశ్యమైన వాటి గురించి ఎంతగా నీవు ఎతికిలాడినా, దృశ్యమైన వాటి గురించి ఎంతగా పాకులాడినా, ఒకరోజు పోగొట్టుకుంటావు. ఇదో దీని గురించి కదా నీవు ఉదయం లేస్తే రాత్రి వరకు కష్టపడుతున్నది. తన ప్రాణమును ప్రేమించాలనుకుంటున్నాడు, తన ప్రాణానికి కావాల్సినది పెట్టాలనుకుంటున్నాడు, తన ప్రాణానికి కావాల్సింది పోగు చేయాలనుకున్నాడు, తన ప్రాణాన్ని తృప్తిపరచాలనుకున్నాడు, తన ప్రాణాన్ని సంతృష్టిపరచాలనుకున్నాడు, తన ప్రాణాన్ని ఆనందపరిచే దిశలోనే మనిషి నడినెత్తును చారికల వరకు దీన్ని సుఖపెట్టడం కోసమే జీవిత పరమార్థంగా జీవిత సత్యం అదే అనుకున్నాడు మనిషి. ఏది చేసినా అండి పిల్లరా, కోటి విద్యలు కూటికే, మనుషుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా, వారి నోటికే కదా. అంటే దేనికోసం మనుషుల ప్రయాసం అంతా? వారి యొక్క శరీరానికి కదా, లేదా కడిపే వారి దేవుడుగా. సరే, ఇది దృశ్యమైనది ఈ ఆకారం. ఈ దృశ్యమైన ఆకారాన్ని చూస్తున్నావు, కానీ అదృశ్యమైనది ఒక మహోన్నతమైన శక్తిగా కనబడుతున్న శరీరంలో కనబడిన ఆత్మ దాగి ఉంది. దాని గురించి ఆలోచించాలి. దాన్ని పోగొట్టుకునే ప్రసక్తే లేదు దాని గురించి ఆలోచిస్తే. దృశ్యమైనది ఈ కనబడుతున్న రూపం, కానీ అదృశ్యమైన ఆత్మ గురించి కానీ, అదృశ్యమైన ఆ లోకం గురించి కానీ, అదృశ్యమైన ఆ తండ్రి గురించి కానీ, అదృశ్యమైన రేపు రాబోయే బ్రతుకు గురించి కానీ ఏ మనిషి ఆలోచించి దేవుని యొక్క వాక్యాన్ని వెతికే ప్రయత్నంలో ఉన్నాడు చెప్పండి? ఈరోజు లోకంలో పడి కొట్టుకుపోతున్నాడండి. లోకంలో కనబడుతున్న వాటి గురించి ఎంతగా ఆరాటపడుతున్నాడో, ఎంతగా విలవిలలాడిపోతున్నాడో మనిషి ప్రియులరా. దాన్ని దక్కించుకోవడం కోసం నాయన ఒకరోజు పోగొట్టుకుంటావు బిడ్డ. అది నీకు దక్కదు, నీతో వచ్చేది కాదు, నీతో ఉండేది కాదు, నీతో నిలిచేది కాదు అని దేవుడు ఎంతమంది జీవితాలను మన ముందు పెట్టినా మనకు అర్థం కాలేని పరిస్థితి ఈరోజు. ఎంతమంది అండి ఈరోజు చూసారా? తన ప్రాణమును ప్రేమించేవాడు అంటే దృశ్యమైన వాటిని ప్రేమించేవాడు, దానిని పోగొట్టుకును. దృశ్యమైనదే కదా ప్రాణం అంటే.
తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకున్నాను. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు అంటే అదృశ్యమైన వాటి గురించి ఆలోచించేవాడని అర్థం. ఈ ప్రాణాన్ని పట్టించుకోకుండా దేవుని వాక్యము, దేవుని గురించి, దేవుడు ఉండే లోకం గురించి, ఆ లోకంలో ఉండే నిత్యత్వం గురించి, రాబోయే మహోన్నతమైన బ్రతుకు గురించి, కనబడుతున్న ఆకారంలో కనబడని ఆత్మ గురించి, ఇవి ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని అంటే ఆ ప్రాణాన్ని కూడా కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదండి మనతో వచ్చేది. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు అంటే అదృశ్యమైన వాటిని ప్రేమించేవాడు, కంటికి కనిపిస్తున్న వాటిని ద్వేషించేవాడు, కంటికి కనిపిస్తున్న వాటి గురించి ఆలోచించనివాడు. ఈడేం చేస్తాడు? నిత్యమైన ఆ మహోన్నతమైన లోకం అంటే అదృశ్యమైన వాటి గురించి ఆలోచనలు కలిగి ఉన్నవాడు అని అర్థం. అలాంటి ఆలోచనలతో ఉన్నవాడు నిత్య జీవము కొరకు ఈ యొక్క దేహాన్ని కూడా కాపాడుకుంటాడు. ఆ మహోన్నతమైన బ్రతుకును దక్కించుకునే అవకాశం ఉంది. పోగొట్టుకోడు. దీన్ని కాపాడుకోవడం, వెతికినది కాపాడుకుంటాడు. వెతికినది పోగొట్టుకునే పరిస్థితి ఉంది ఈ లోకంలో. కనబడుతున్న దాన్ని వెతికితే పోగొట్టుకునే పరిస్థితి ఉంది, కానీ కనబడని దానిని వెతికితే పోగొట్టుకునే పరిస్థితి ప్రస్తావననే ఉండదు. కాపాడుకోవడమే. ఎంత చక్కటి మాటలండి. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడంటే కంటికి కనిపిస్తున్న వాటిని ద్వేషించడం. నాకు వద్దు, నాకు ఆ మహోలోకం కావాలి, ఆ మహోన్నతమైన జీవితం కావాలి, ఆ మహోన్నతమైన లోకాన్ని దక్కించుకోవాలి. ఆ లోకం కోసం నా దేవుడు నా కొరకు ఏం రాయించాడని ఆ ఆలోచనలతో నేను ఉండగలగాలి. ఎవరు ఉండగలుగుతారు? ఎవరు ఆలోచిస్తుంటారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఈ బ్రతుకు కోసం ఇంతగా ప్రాకులాడుతున్నవే, ఇంతగా ఉబ్బితలాడుతున్నవే. మనిషి బ్రతుకు చూడండి ప్రియమైన దేవుని వారలారా. కష్టపడు. అది ఎంతవరకు కష్టపడాలి, ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు దాని అవసరత, ఎంతవరకు దాని యొక్క ఉపయోగం ఆలోచించుకొని నీ బ్రతుకును ఒక మహోన్నతమైన లోకాన్ని నడిపించుకొని ఆ కనబడని లోకం గురించి, ఆ కనబడని ఆ నిత్యత్వం గురించి, కనబడని ఒక మహోన్నతమైన బ్రతుకు గురించి ఆలోచించవలసిన ఆలోచనలు నీ బ్రతుకులో మెదలవలసి ఉండే. కానీ ఎవరికి ఉంది చెప్పండి పిల్లరా? ఈరోజు కనబడని దాని గురించి ఎవడైనా ఆలోచిస్తాడా చెప్పండి? ఏమండి, కనబడని దాని గురించి ఎలా ఎతకాలి, కనబడని దాని గురించి ఏం ఆలోచిస్తామండి అంటారు. కనబడేదే కదా ఏదైనా మనం చూడాలనుకున్నా, దాన్ని పొందాలనుకున్నా, కనబడని దాన్ని ఎలా పొందుకుంటాం? కనిపించేదాన్ని మనిషి ప్రేమిస్తాడండి, కనిపించేదాన్నే ప్రేమిస్తున్నాడు. కనిపించేవే కావాలనుకుంటాడు మనిషి. కనిపించనివి ఎలా ప్రేమిస్తాం చెప్పు? ఎలా పొందుకుంటాం చెప్పు? ఎలా సబబు చెప్పు అనే ఒక ఆలోచనలతో మనుషులు ఉండిపోయారండి. కానీ దేవుని వాక్యం, దేవుని యొక్క మాటలు ఎంత గొప్పవి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కనిపించనివే నిత్యములు, కనిపించనివే శాశ్వతము, కనిపించనివే మీకు ఒకరోజు దాన్ని పోగొట్టుకునని పరిస్థితిలో మీ బ్రతుకులను నిలబెట్టుకోవచ్చని దేవుడు చెబుతున్న ఈ సమాజానికి ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా అర్థం కాలేని పరిస్థితి అండి. కనిపించేవి కావాలి మాకు, కనిపించే రోగాలు పోవాలి, కనిపించే ఆస్తులు కావాలి, కనిపించే అందాలు కావాలి, కనిపించే సంతోషాలు కావాలనే ఆలోచనలతో క్రీస్తు దగ్గరికి రాగలుగుతున్నది తప్ప కనిపించని లోకమైన మహోన్నతమైన లోకం, కనిపించని ఆ బ్రతుకు మహోన్నతమైన మహిమోన్నతమైన జీవితం మేము సొంతం చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు, పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది క్రీస్తు దగ్గరికి ఉన్నారో ఒకసారి ఆలోచించాలి పిల్లలు. దానికోసం ప్రయాసపడాలి. ఈ లోకంలో ఏది వస్తుంది చెప్పండి? ఎవరు వస్తారు చెప్పండి? వట్టి చేతులతో నువ్వు మట్టికి వెళ్ళిపోవాల్సింది తప్ప, చేతులు దులుపుకొని మట్టేసి చేతులు దులుపుకొని ఒంటరిగా నిన్ను వదిలిపెట్టి వచ్చేస్తే తప్ప నీతో వచ్చేవి ఏవీ లేవు. నీతో వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ రోజు అన్నీ పోగొట్టుకుంటావు. ఇక్కడనే చనిపోయిన మరుక్షణం వితిన్ సెకండ్లో అన్నీ పోతాయండి, అన్నీ మాయమైపోతాయి, అన్నీ నుంచి దూరం అయిపోతాయి. కన్ను మూసిన మరుక్షణమే అన్నీ మాయమవుతాయి. ఎంత అన్యాయం చెప్పండి. భూమి మీద ఎన్నో రోజులు కష్టపడతావు, పాకలాడావు, ఏదో అనుకున్నావు, కానీ కన్ను మూసిన మరుక్షణమే అన్నీ మాయమవడం ఎంత అన్యాయం అండి. అన్ని రోజులు కష్టపడినా నీకు ప్రతిఫలం ఏంటి? ఏమొస్తున్నాయి? ఏమి వచ్చాయి? పోగొట్టుకోవడం తప్ప.
ఏం లేదు జీవితం. ఇంత చెప్పినా, ఇన్ని ఆలోచింపజేసినా మనిషి దేనికి ప్రయత్నిస్తున్నాడు చెప్పండి ప్రేమైన దేవుని వారలారా? దేవుని వాక్యం, దేవుని ఆలోచనలు ఎంత గొప్పవి. వేటి గురించి వెతకాలి, వేటివి ఆలోచించాలన్న ఆలోచన లేని ఆలోచనలో మనిషి బ్రతకడం బాధాకరమైన విషయం. ఇంకో మాట చూద్దామండి, దీనికి సంబంధించింది లూకా గారు కూడా రాస్తున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఒక అద్భుతమైన విషయం మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 17:33 వచనంలో, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు. సేమ్ ఇదే అండి, ఇదే ఈ విషయం. లోకాన్ని గురించి చెప్తున్నాడు, కనపడుతున్న దాని గురించి చెప్తున్నాడు, దృశ్యమైన వాటి గురించి చెప్తున్నాడు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకునే విషయం ఉంది దాంట్లో, దృశ్యమైన దాంట్లో. చూసారా, ఈరోజు మనిషి దేనిని ప్రేమిస్తున్నాడు అంటే పోగొట్టుకునే దానికే ఇష్టపడుతున్నాడు. ఉండదు, అది నీతో వచ్చేది కాదు, నీతో రానిది అన్ని చేల్చి కూడా అనేక మంది ఈరోజు లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నా కూడా అనేక మనుషులు మన కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోయి అన్నీ వదిలిపెట్టిపోతున్నా కూడా వాళ్ళను చూసి ఒక పాఠం మనం నేర్చుకోలేకపోతున్నాం. ఏది పట్టుకోపోవట్లేదు, పోగొట్టుకుంటున్నాడు అతను. ఇక్కడనే ఇడిచిపెట్టిపోవాలి, పోగొట్టుకోవడం అంటున్నాడు దాన్ని. ఏమంటున్నాడు 33వ వచనంలో, తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నవాడు. చూసారా, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవముగా కాపాడుకున్నాను. చూసారా, దేనిని పోగొట్టుకోవాలి? అనిత్యమైన దాని కొరకు, అదృశ్యమైన వాటి కోసం ఆలోచించేవాడు సజీవముగా దీనిని కూడా నీవు పొందుకొనగలుగుతావు. ఒక మహోన్నతమైన అక్షయ జీవితంలోనికి, మహిమోన్నతమైన జీవితంలోనికి దీనిని కూడా కాపాడుకునే ఒక మహత్తరమైన అద్భుతమైన అవకాశం దేవుని మాటల దగ్గరికి వస్తే నీకుందయ్యా. అదృశ్యమైన వాటి విషయంలో దేవుడు చెప్తున్న ఆలోచన ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఏవి వెతకాలో, ఏది వెతకకూడదో అర్థం కాలేదండి లోకం. ఏది నాతో వచ్చేది, ఏది నాతో రాంది, ఏది పోగొట్టుకుంటాను, ఏది పోగొట్టుకున్నానో అన్న విషయం తెలియకపోతే ఎంత అవివేకమైన ఆలోచించండి. ఏది పోగొట్టుకోకుండా ఉంటాను అనేది మనకు ఆ పరిజ్ఞానం మనకు ఉండాలి. ఒక వస్తువు మనం కొనుక్కున్నాం అంటే అది పోకుండా ఉండాలి, పర్మనెంట్గా ఉండాలని చూస్తాం, చాలా కాలం మన్నికగా ఉండాలని చూస్తాం. కానీ పోయేదిగా మనం తెచ్చుకునేదిగా మనం చూడండి. ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నామంటే పోయేదిగా మనం తెచ్చుకోలేమే. ఒక ఆలోచన, ఒక అవగాహన అప్పుడే షాప్లోనే వస్తుంది. పోతే పని ఎక్కువ డబ్బులైనా పర్వాలేదు, మన్నికదే చూస్తాం, చాలా రోజులు ఉండిపోయేదే చూస్తాం. కానీ ఇక్కడ ఎందుకు అవగాహన రాలేకపోతుంది? నిత్యం ఉండేది కావాలి, నిత్యం నిలిచేది కావాలి. ఆ నిత్యం నిలిచేది అదృశ్యమైన వాటి విషయంలో నీవు ఆలోచనలు కలిగి బ్రతుకుతే, నిలబడగలిగితే ఆ మహోన్నతమైన బ్రతుకు నీ సొంతం అంటున్నాడు. ఇంకొక మంచి మాట అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాటను మనం చూడగలిగితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. ఒక అద్భుతమైన సంగతి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఒకవేళ మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే, చూసారా, ఇది ప్రశ్నగా మిగిలిస్తుంది మనకు. ఇది నువ్వు లేపబడితే, మనం లేపబడిన వారం ఉన్న సంగతి మీకు అర్థం కావాలి. మనల్ని భూస్థాపితం చేయలేదు, లేపాడు దేవుడు. క్రీస్తుతో మనం లేపాడన్న సంగతి నీకు అవగాహన రావాలి. అక్కడనే తొక్కివేయబడలేదు నువ్వు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఇదండి పైనున్న వాటిని వెతకడం. పైనున్నది కనబడట్లేదు మనిషికి. పైనున్న లోకం, పరలోకం కనబడట్లేదు, అది అదృశ్యమైనది. పైనున్న దేవుడు కనబడట్లేదు, పైనున్న బ్రతుకు కనబడట్లేదు.
అది అదృశ్యమైనదంటే దానిని వెతికే ప్రయత్నంలో ఉండాలి. నీవు నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే, నిజంగా నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చూసారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. నీకు అర్థం కావాలి, చనిపోయిన మరుక్షణమే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పునరుద్ధరణై తిరిగి లేచాడో, మహోన్నతమైన జీవితంలోనికి అతను బ్రతికెళ్ళిపోయిందో, నా బ్రతుకు కూడా చనిపోయిన మరుక్షణమే ఒక మహోన్నతమైన మహిమోన్నతమైన బ్రతుకును నేను కూడా అందుకుంటాను అన్న ఆలోచనతో పై వాటిని వెతికే విధంగా మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచి తండ్రి కుడిపార్చున కూర్చున్న విషయం ఎందుకు ఇక్కడ రాయబడ్డదంటే, ఒకరోజు నీవు కూడా ఈ శరీరాన్ని వదిలితే ఒక మహోన్నతమైన మహిమోన్నతమైన జీవితాన్ని అందుకుంటావు. పైనున్న వాటిని, అదృశ్యమైన వాటిని వెతికితే ఆ మహోన్నతమైన బ్రతుకు నీ సొంతం అనడానికి పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే అటువంటి బ్రతుకులోనికి, అటువంటి జీవితంలోనికి నీ బ్రతుకు వెళ్ళబోతుంది ఒకరోజు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత. అది మహిమోన్నతమైన బ్రతుకు, అది నిత్యత్వమైన జీవితం. అది పోగొట్టుకునేది ఉండదు, ఇంకా పోగొట్టుకునే ప్రస్తావన అనేదే ఉండదు ప్రేమన దేవుని వారలారా. అటువంటి అద్భుతమైన బ్రతుకును మన ముందు పెట్టుకొని ఎందుకు ఈ లోకంలో కంటికి కనిపించేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి రేపు పోగొట్టుకునే వాటి కోసం ఎందుకు ఇంత పాకలాడి మన జీవితకాలం అంతా, మన ఆయుష్కాలం అంతా ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పండి? ఎంత టైం వెచ్చిస్తున్నాం, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ప్రేమైన దేవుని వారలారా, అదృశ్యమైన వాటిని వెతికే ప్రయత్నంలో నీవు ఉండగలిగితే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు నువ్వు చక్కగా నీ బ్రతుకుని, నీ ఆయుష్కాలాన్ని కదా చక్కగా ముందుకు నడిపిస్తున్నట్లు, చక్కగా ముందుకు నడిపించుకుంటున్నట్లు. ఎంత పాడైపోతుంది చూశారా ఈరోజు. ఏది రాదండి దృశ్యమైనది. ఎంత కావాలో ఎంతవరకు దాని గురించి ఆలోచించండి. ఇంకా భక్తులు అంటున్నారు ఇక్కడ, వీటిని మేము అస్సలు పట్టించుకోవట్లేదు, మాకు కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఎందుకు అయినా మేము పట్టించుకోము. ఎందుకు? ఆ మహిమోన్నతమైన లోకం ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు, పట్టించుకోము. రాని, వస్తే వచ్చేయని, తింటే నిరుపోటు తింటాం, ఇడుపు లేకున్నా సరే, నిలువు నీడ లేకున్నా పర్వాలేదు. అమ్మమ్మ అంటే ఒక 60 సంవత్సరాలు కష్టపడతాం. ఇది శాశ్వతం కాదు కదా ఈ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు. ఒకరోజు ఎట్లాగో వదులుతాం. తిన్నోడు తిననోడు ఎవడైనా వదలాలి లోకాన్ని. బలిష్ణుడు బలునవాడు, పేదవాడు ధనవంతుడు ఎవడైనా వదలాలి లోకంలోనికి. మట్టిలో అందరూ కలవాల్సిందే. కానీ మట్టిలో కలిసిన తర్వాత మా జీవితం మహిమోన్నతమైన లోకాలకు వ్యాపించబడతాయి, ఆ లోకాన్ని చేరుకుంటాయి. కానీ వీళ్ళు దీనికోసం వెతికిన వాళ్ళు ఇక్కడనే జీవితాలను పోగొట్టుకుంటున్నారు. నిత్య శిక్షలోనికి బ్రతుకులు వెళ్ళిపోతున్నాయి, అన్నీ పోగొట్టుకుంటారు వాళ్ళు. మేము అన్నీ కాపాడుకుంటాం, మహోన్నతమైన లోకానికి వెళ్ళిపోతాయి మా బ్రతుకులు. ఎంత అద్భుతమైన ఆలోచనలతో భక్తుల యొక్క నిర్ణయాలు చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఇంత చక్కటి మాటలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఇప్పటి నుంచి అయినా సరే, ఇప్పటికి మించిపోయింది లేదు. మీ టైంని వేస్ట్ చేసుకోకండి. పోగొట్టుకునే వాటి విషయంలో మీరు దూరంగా ఉండండి. ఇంకా అవి పోగొట్టుకుంటామని తెలిసి కూడా ఎందుకు అవివేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు? అవి పోగొట్టుకునే అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు వెతకాలి? పోగొట్టుకున్నవి దక్కించుకోవాలి, పోగొట్టుకున్నవే మనకు సొంతం చేసుకోవాలి అనేది మీకు ఉండాలి. పోగొట్టుకుంటాం, పెద్ద మనం కష్టపడినా పోగొడతాం, పోతుంది అని తెలిసి కూడా ఎందుకు ఆడ పని చేస్తాం? అది మనతో రాదు, మనతో ఉండదు. అది పోగొట్టుకుంటాం అని తెలిసి కూడా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? అక్కడ నుంచి వచ్చేసేయి. పోగొట్టుకునేది ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించు, దాని గురించి నిర్ణయం తీసుకో, దాని గురించి టైం కేటాయించు. అది తెలివైన వాడి ఆలోచన. పోతుందని తెలిసి కూడా ఎందుకున్నావు అక్కడ? నేను పోగొట్టుకుంటా, ఇది నేను దక్కినట్లుగానే ఉంటుంది, కానీ పోగొట్టుకుంటాని తెలిసి కూడా ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసావు అక్కడ? ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? దేవుని యొక్క ఆలోచనలు అండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. అవి అదృశ్యమైనవి, అవి నిత్యములు. దృశ్యమైనవి ఉన్నాయి చూశారు, ఈ లోకంలో ఉన్న ఏవి చూడు, అవి దృశ్యమైనవి, అవి అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యము, అదృశ్యమైనవి కంటికి కనిపించిన లోకం, ఆ అదృశ్యమైనవి నిత్యము. వాటిని మీరు వెతకండి.
అక్కడ క్రీస్తు దేవుని కుడిపక్షాన కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. చెప్తున్నాడు చూడండి, ఇంకా అర్థం కావడానికి. పైనున్న వాటి మీదనే కానీ మీరు నిజంగా క్రీస్తు లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి. మీకు అర్థమైతే ఈ సబ్జెక్టు పోగొట్టుకుంటాం అన్న సంగతి తెలిసి కూడా మీరు దానిక్కడ కూర్చున్నారంటే మాకు దక్కదు, ఈ లైన్లో నిలబడితే మేము పొందుకోలేమని తెలిసి కూడా ఆ లైన్లో ఎందుకుంటావు? తెలివిలేని ఆలోచన. పొద్దు స్థానం ఎందుకున్నవాడా? దొరకదని తెలిసి కూడా ఎందుకు నిలబడరు లైన్లో? నేను పొందుకునే అవకాశం లేదని తెలిసి కూడా ఎవడైనా తెలిసి నిలబడతారండి లైన్లో పొద్దు స్థానం? అయ్యా ఈడి వరకు వచ్చి ఆగిపోతుంది, ఇక్కడ నుంచి కట్టు అని అన్నప్పుడు అట్టే నిలబడతావా? తప్పించుకుంటావు, అక్కడ నుంచి దొరికే దగ్గరికి వెళ్ళిపోయి నిలబడతావు. ఆలోచించండి ప్రియులారా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకొడి. ఎందుకంటే చెప్తున్నాడు, కంటిన్యూగా చదువుతున్నాను కొలసీలకు పత్రిక. ఎలా అనగా మీరు మృతి పొందితిరి. ఒకరోజు మీరు మృతి పొందుతారు. అవును, ఒకరోజు మనం మృతి పొందుతాం. ఖచ్చితంగా ఏడవాలి ఈ లోకాన్ని. ఒకరోజు మీరు మృతి పొందుతారు. మీ జీవము క్రీస్తుతో కూడా భద్రంగా దేవుని యందు దాచబడి ఉంది. అది అందుకుంటాం. భద్రంగా పోగొట్టుకున్నాం. ఎందుకు? పైనున్న వాటిని వెతకడం వలన మనం పోగొట్టుకోలేని ఒక జీవితమును, ఒక నిత్యత్వమును దేవుడు దాచి ఉంచాడు. చూశారు? ఆ బ్రతుకును అందుకుంటామంట ప్రియమైన దేవుని వారలారా. పైనున్న వాటిని వెతికితే క్రీస్తుతో కూడా దేవుడు ఏం చేశాడంట? దాచి ఉంచాడంట మనకు ఒక మహోన్నతమైన బ్రతుకును. మీ జీవమును క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం దాచబడి ఉండాలంటే అదృశ్యమైన వాటిని ఎతకండి ప్రియమైన దేవుని వారలారా. సురక్షితంగా దాన్ని దక్కించుకునే అవకాశం ఉంది, సురక్షితంగా దాన్ని పొందుకునే అవకాశం ఉంది. దీంట్లో లేదు. పోగొట్టుకోవడమే తప్ప దొరికించుకోవడం అనేది ఉండదండి, కాపాడుకోవడం అనేది ఉండదు ప్రియమైన దేవుని వారలారా. అదృశ్యమైన వాటి గురించిన ఆలోచనలు, ప్రస్తావన ఎంతవరకు? అదృశ్యమైన ఆత్మ గురించి ఆవేదన, ఆలోచనలు, దేవుని యొక్క అద్భుతమైన విషయాలపైన, ప్రణాళికలపైన, ఉద్దేశాలపైన మక్కువ పెంచుకోగలగాలి. ఆ లోకం గురించిన ఆలోచన, ఆ లోకం గురించిన అవగాహన ప్రతినిత్యము మన బ్రతుకులో మన జీవితంలో రావాలి ప్రియమైన దేవుని వారలారా. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చూశారా? ఆ దాచబడిన జీవం ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని చెప్పి 4వ వచనంలో అంటాడు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ఆ మహిమలోనికి ప్రత్యక్షపరచబడుదురు. ఆ మహిమోన్నతమైన లోకంలోనికి, ఆ మహిమోన్నతమైన బ్రతుకును మీరు స్వతంత్రించుకునే ఒక గొప్ప అవకాశం ఉందండి. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం అసలు! ఒక ఉన్నతమైన లోకం, యుగయుగాలు ఉండే ఒక మహోన్నతమైన బ్రతుకును పొందుకునే అవకాశం ఉంది. ఎప్పుడు? అదృశ్యమైన వాటిని మన బ్రతుకులు ఎత్తుకడం వలన, అదృశ్యమైన వాటి కోసం మనం ఆలోచించడం వలన, అదృశ్యమైన వాటి గురించి బ్రతకడం వలన ఒక అద్భుతమైన జీవితాన్ని శరీరం వదిలిన మరుక్షణమే పొందుకునే గొప్ప భాగ్యం మనం పొందుకునే అవకాశం ఉందండి. ప్రియులారా, ఆలోచించండి. భక్తుల జీవితాలు ఎంతమంది మన ముందు కనబడట్లేదు ప్రియమైన దేవుని వారలారా. లోకంలో ఎన్నో కోట్లు సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడుతున్న రాజ్యాలనే ఒక సంవత్సరానికి ఎన్నో లక్షల కోట్ల ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, బంగారు, వజ్ర వైడ్యూరాలు ఒక సంవత్సరంలో ఎంత రాబడి వస్తున్నా ఆ యొక్క దేశాలకు రాజులుగా ఉండడానికి కూడా ఇష్టపడని భక్తుల జీవితాలను మనం చరిత్రలో చూడవచ్చండి. దృశ్యమైన వాటిపైన మనసు పెట్టుకోలేదండి భక్తులు. మనం అటువంటి అవకాశాలను పోగొట్టుకోం, అటువంటి అవకాశాలను దక్కించుకునే ప్రయత్నం చేస్తాం. చిన్ని 1 ఎకర పొలం ఉంటే మనల్ని ఆపలేడు. కానీ ఒక దేశానికి రాజు అయితే, ఒక దేశానికి నీవు చక్రవర్తి అయితే, ఆ దేశంలో వచ్చే సంపద సంవత్సరంలో లెక్కించలేని సంపద సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలిసి కూడా దృశ్యమైన వాటిపైన మేము మనసు పెట్టుకోము. అదృశ్యమైన వాటిపైనే మాకు మనసు ఉంది. అదృశ్యమైన వాటివే మాకు కావాలి, అదృశ్యమైనవే మాకు కావాలి. అవి నిత్యములు, అవి పోగొట్టుకున్ననివి.
దృశ్యమైన ఈ పోగొట్టుకునే అవకాశం ఉంది. అది అల్పకాలం. చిన్న జీవితంలో ఆనందమే తప్ప, చిన్న జీవితంలో తృప్తినిస్తుందేమో తప్ప, కానీ ఒకరోజు పోగొట్టుకుంటాం. జీవితం సర్వనాశనం కాబోతుందన్న ఆలోచనలు భక్తుల జీవితాలండి. ఒక్కసారి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 చూడండి ప్రియులరా, ఈ భక్తుడు ఎంత ఉన్నతంగా ఆలోచించాడో. ప్రేమైన దేవుని వారలరా, ఒక రాజ్యానికి ప్రియులరా ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారం కోసం పాకలాడుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే కావడానికి అప్పట్లో లక్షలు పెట్టేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో కోట్లు పోస్తున్నారండి. కోట్లు పోసినా గెలవలేని పరిస్థితి, కోట్లు పోసిన అధికారాన్ని గద్దెనెక్కలేని పరిస్థితులు ఈ రోజుల్లో. కానీ ఆ రోజు మోసేకొచ్చిన ఈ గొప్ప ఆపర్చునిటీ, ఎంత గొప్ప అవకాశాన్ని కాలదన్నాడో, ఎటువంటి అవకాశాన్ని తులనాడాడో ఒక్కసారి మనం చూడగలిగితే, ఏంటి వీళ్ళ జీవితాలు ఇంత గొప్పగా, ఎందుకు వీళ్ళ జీవితాలు ఆ స్థాయికి ఎదగగలిగాయి, ఆ స్థాయికి ఇంతగా ఎలా వెళ్ళగలిగారు, ఎలా సాధ్యమైంది వాళ్ళకు, వాళ్ళు ఎందుకు ఈ విధంగా తులనాడారు ఆ బ్రతుకులను, ఆ జీవితాలను, ఆ లోకాన్ని, ఆ లోక ఆశలను ఎలా వదిలిపెట్టగలిగారు, ఎలా సాధ్యమైందని మనసు పెట్టి ఆలోచించవలసిన అవసరత మన మీద ఉందండి. చూడాలి ఇక్కడ ఎలా సాధ్యమైంది వాళ్ళకు. చూడండి ఒకసారి 11:24 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 అండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం అంట ఒక సంవత్సరానికి రాజు అయితే వచ్చే రాబడి అంతే ఇంత కాదండి. ఒక ఎమ్మెల్యే అయితేనే రాష్ట్రాన్ని దోచుక తింటాడండి. ఒక ఎమ్మెల్యే అయితేనే ఒక నియోజకవర్గాన్ని దోచుక తింటాడు. కోట్ల రూపాయలు తరతరాలకు తరగని ఆస్తిని సమకూర్చే అవకాశం ఉంది ఒక ఎమ్మెల్యే అయితేనే. ఒకసారి ఎమ్మెల్యే అయితేనే తరగని ఆస్తిని సంపాదించుకునే ఒక అవకాశం ఉంటుంది ఈ లోకంలో. కానీ ఒక దేశానికే చక్రవర్తి అయ్యే అవకాశం, ఒక దేశానికి రాజు అయ్యే అవకాశం ఏం చేశారు చూడండి. మోసే పెద్దవాడు అయినప్పుడు ఈ శ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకొని, ఐగుప్తు ధనం ముందు చూశారు, అది దృశ్యమైనది, కంటికి కనిపించేది, ఇది నేను ఒకరోజు పోగొట్టుకుంటా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు. ఎందుకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము? అది అదృశ్యమైనది, అది గొప్ప భాగ్యము, అది భాగ్యము, నాతో ఉండేది, నాతో వచ్చేది అని. అల్పకాల పాపభోగములు ఇవి ఉన్నాయి చూశారు, ఐగుప్తు ధనం ముందు చూశారు, అల్పకాలం అది అల్పకాల పాపభోగము అనుభవించటం కంటే, అల్పకాలంలో చిన్న జీవితంలో అనుభవించాలి, కానీ ఒకరోజు పోగొట్టుకుంటా, ఒకరోజు వదులుకోవాలి, ఆ తర్వాత అది వదులుకుంటా, ఆ తర్వాత నా బ్రతుకు కూడా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుంది. అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి అంటే అదృశ్యమైన వాటి కొరకు ఆలోచించడమే మేలని యోచించి ఏం చేశాడో ఒక్కసారి చూడండి ప్రియులారా. పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఖాళీ పరో కుమార్తె అని అంటే చాలు, పరో కుమార్తె యొక్క కుమారుని అనిపిస్తే, లేదా పరో కుమారుడిని అని ఒప్పుకుంటే చాలండి, సింహాసనం సొంతం అయిపోయేది. కోట్లు లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదండి. జస్ట్ పరో కుమార్తె యొక్క కుమారుడిని అంటే అయిపోయాయి, సింహాసనం ఇదే. ఎంత గొప్ప ఆపర్చునిటీ! ఎలా కాలదన్నాడు, ఎలా సాధ్యమైంది? పిచ్చోళ్ళ వాళ్ళు. నీవెంత, నీ జీవితం ఎంత, నీ ఆఫ్టర్ నీవు సంపాదించేది, నువ్వు వెనక్కి చేసుకొచ్చేది. అరే పొద్దున లేస్తే ఒక 10,000 20,000 సంపాదించుకోవడం కోసం దేవునికి టైం లేదంటావా? దేవుని దగ్గరికి రావడానికి కారణాలు చెప్తావా? దేవుని దగ్గరికి రావడానికి కారణాలు చెప్పి దేవుడి దగ్గరికి రావాలి, కానీ కారణాలు చెప్పి దేవుడిని దూరం చేసుకుంటావేంటయ్యా నువ్వు? ఇదెక్కడిది అన్యాయం, ఇదెక్కడిది భయంకరమైన పరిస్థితి? ఇంకెప్పుడు నువ్వు ఆలోచిస్తావు? ఎప్పుడు నీకు అర్థమవుతాడు దేవుడు? దృశ్యమైనవి అనిత్యములని తెలిసి కూడా, అదృశ్యమైనవి నిత్యములని తెలిసి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ బ్రతుకులో ఎందుకు పోగొట్టుకునే దానికోసం టైంని వెచ్చిస్తున్నావు, కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నావు? మనసు పెట్టి ఒకసారి ఆలోచించు. అర్థమవుతుంది ఒకసారి మీకేమైనా? ప్రియులారా, ఏంటి వీళ్ళు పరో కుమారుడని అనిపించుకుంటే చాలంటండి, రాజు ఒక నియంతగా రాజ్య పరిపాలన కొనసాగించవచ్చు. ఎంత వైభోగంతో కూడుకున్న పరిపాలన, ఆనందాలు, సంతోషాలండి రాజు అంటే. కానీ వద్దు, అది అల్పకాలం, చిన్న కాలంలో అది పోగొట్టుకునేది. రాజునైతే చనిపోనా? రాజునైతే ఒకరోజు వదిలిపెట్టనా?
రాజునైతే ఒకరోజు నా నుంచి ఇవి ఇడిపోవా, పోగొట్టుకున్నా ఒకరోజు ఈ ఆస్తులను అంతస్తులను, శరీరం వదిలిన మరుక్షణమే. పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదో తెలుసా? ఎలా అయినగా, ఇప్పుడు మీరు చూడాలి ప్రియులారా, ఎలా అయినగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా అతడు పడ్డ కష్టానికి, దేవుని ప్రజల కోసం శ్రమ పడితే ఆ ప్రతిఫలము ఆ కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. 7వ వచనంలో చూడండి. ఇప్పుడు విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని, చూసారా, అదృశ్యుడైన వానిని, కంటికి కనిపించని వాడనైనా ఏమన్నాడండి? అదృశ్యుడనైన వానిని అంటే కంటికి కనిపించని వాడిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై, ఒక నిశ్చయత, ఒక నిబద్ధత మనలో ఉండాలండి. ఒక నిశ్చయత, స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచనలు, పూటకోగా నిర్ణయాలు మనలో అండి. ఈ వారం రాకపోతే రేపటి వారంలో నిర్ణయాలే మారిపోతాయి, మన ఆలోచనలే మారిపోతాయి. నెల రోజుల తర్వాత నేను వలకరిస్తే నీ ఆలోచనలు ఎప్పుడో మాయమైపోయి ఉంటాయి. రోజుకు మారుతుంటుంది నీ బ్రతుకు, రోజుకు కదా నీ ఆలోచనలో మార్పులు వచ్చేస్తుంటాయి. కానీ భక్తుల జీవితాల్లో ఏండ్లు గడిచిన, సంవత్సరాలు గడిచిన ఒకటే మాట, ఒకటే జీవితం. దేవుడు 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 దేవుడు, ఆ మహోన్నతమైన లోకం. అదృశ్యుడైన వానిని అంటే కంటికి కనిపించని వానిని, అంటే అదృశ్యమైన వాటిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై, రాజాగ్రహమునకు భయపడక, రాజు ఏదైతే ఉందో ఈ విధంగా తిరస్కరిస్తే ఏవైనా చేస్తాడు. కానీ రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును ఇడిచి దేవుని ప్రజల కోసం శ్రమ పడాలి. ఆ లోకం కోసం, నేను ఆ అదృశ్యమైన లోకం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అదృశ్యమైన ఆ బ్రతుకు, అదృశ్యుడైన ఆ దేవదేవుడి ప్రణాళికను నా బ్రతుకులో పండించి ఆ అదృశ్యమైన వాటిపైన నేను మనసు పెట్టాను. పైనున్న వాటిని నేను వెతుకుతున్నాను, కింద ఉన్నవి ఏవి నాకొద్దు అని కాలదన్నాడండి, కాలరాశాడు. తన ముందు తెచ్చి పెడితే దేవుడా ఎవరు అంటే దృశ్యమైనవి నాకొద్దు, అదృశ్యుడైన ఆ దేవుడే నాకు కావాలి. ఆ దేవుని ప్రజల కోసం ఆ దేవుడు నా పైన మోపిన బాధ్యతలను నా బ్రతుకులో పూరించి ఆ దేవుడుండే మహోన్నతమైన లోకాన్ని చేరుకుంటాను. కానీ ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ యొక్క వజ్ర వైడ్యూరాలు, ఈ అయుత్తు ధనము నాకు వద్దు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. అదృశ్యుడైన దేవుని కుడిపార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తే ఉండే ఆ బ్రతుకులోనికి నేను వెళ్ళాలి, ఆ జీవితంలోనికి వెళ్ళాలి. ఆ బ్రతుకు నాకు కావాలి. వద్దు ఇది ఐగుప్తు ధనం, ఐగుప్తు చక్రవర్తి అవ్వడం నాకు ఇష్టం లేదు. దేవుడిని గెలవాలి, దేవుడు ఉండే బ్రతుకులోనికి నేను వెళ్ళాలి. అనిత్యత్వాన్ని గెలవాలి, అనిత్యత్వాన్ని సంపాదించుకోవడమనే నా జీవిత ధ్యేయం అని స్థిరబుద్ధి గలవాడై, అదృశ్యుడు అయిన అని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచినాడు. ప్రతిఫలముగా కలగబోయేది ఎప్పుడు నాయన తల్లి అడిగింది. ఎప్పుడు? ఒకరోజు క్రీస్తు రెండో రాకడలో మహోన్నతమైన బ్రతుకు. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట, ఎప్పుడో క్రీస్తు ఈ భూమి మీదకి ఆయన మొదటి రాకడ రావాలి. మొదటి రాకడ తర్వాత మళ్ళీ రెండో రాకడ రావాలి. ఆ రాకడ తర్వాత మహోన్నతమైన బ్రతుక. అవును, వస్తాడు. మొదటి రాకడ జరుగుతుంది, రెండో రాకడ జరుగుతుంది. ఆ రెండో రాకడలో మహోన్నతమైన బ్రతుకు నేను అందుకుంటాను అన్నప్పుడు తల్లి ఎంత విలువలాడైపోయింది. ఏంటి నాయన అమాయకంగా నీవు ఆలోచిస్తున్నావు? ఎప్పుడో రాబోయే బ్రతుకు గురించి ఆలోచిస్తున్నావు, కంటికి కనిపించిన లోకం గురించి ఆలోచిస్తున్నావు, కంటికి కనిపించని ఆ దేవుడి గురించి ఆలోచిస్తున్నావు, కంటికి కనిపించిన ఆ బ్రతుకు గురించి ఆలోచిస్తున్నావు, కంటికి కనిపిస్తున్న సింహాసనాన్ని వదులుకుంటున్నావు, కంటికి కనిపిస్తున్న ఆస్తులను అంతస్తులను వదులుకుంటున్నావు. ఏంటి నాయన నీ ఆలోచన? అదే నా ఆలోచన, అదే నా నిర్ణయం అమ్మా. దీంట్లో మరొక మాట లేదు. ఏంటండి అంత గొప్పగా వాళ్ళు మాట్లాడారంటే, అంత స్థాయికి ఎలా ఎదగగలిగారండి? ఆ స్థాయికి వెళ్ళడం అంటే, ఆలోచనలలో ఆ విధంగా తృణీకరించడం అంటే, ఆ విధంగా త్రోసివేయడం అంటే, అది మన వల్ల అయితే ప్రియమైన దేవుని వారు. ₹1,00,00,000 ఇస్తంటే దేవుని వదిలిపెడతావా? ఒక 10 కోట్లు ఇస్తంటే ఇదో ఏదైనా చేయగలుగుతావా? ఎంత భయంకరమైన పరిస్థితులన్నీ. దేవుని వదిలిపెట్టిపోవడానికి ఎన్ని వ్యసనాలకండి, దేవుని వదిలిపెట్టిపోవడానికి ఎన్ని వ్యసనాలండి. చుట్టబీడికి అమ్మడబోతున్నాడండి ఈరోజు దేవుని వదిలిపెడుతున్నాడు మనిషి. ఏంటి నీ బ్రతుకు? చుట్టబీడి, చుట్టబీడికి అమ్మడబోతున్నావు ఈరోజు. ఒక వ్యభిచారానికి అమ్మడబోతున్నావు, ఒక త్రాగుడుకు అమ్మడబోతున్నావు.
ఇది నీ బ్రతుకు. నీవేం త్యాగం చేస్తున్నావు? ఈ చిన్న దాంట్లోనే తృణీకరించలేకపోతున్నావా? ఈ చిన్న దాంట్లోనే నీవు చూపెట్టలేకపోతున్నావు అంటే నీ బ్రతుకు, నీ జీవితం. వీళ్ళు ఏంటండి, ఏం త్యాగం అండి వీళ్ళ త్యాగం. ఒక బీడి తాగుతున్నాడు అంటే బీడి తాగుతున్నాడు, అరే బాబు ఏం కాదు తాగేసారంటే అంతేంటావా? తాగేతున్నా తాగేసి ఏం కాదు. ఒక పెగ్గు వేసుకోరంటే పెగ్గు కమ్మడ పోతున్నావు. లోకంలో అబద్ధం ఆడొచ్చా అంటే ఆడేసి అవసరం, ఇప్పుడు అవసరం ఆడేసేయాలి, ఆడేసేస్తున్నావు. మాట్లాడకూడదు కదా ఈ మాటలు, మాట్లాడేస్తే ఏమవుతుంది? ఏమైనా చేయగలుగుతున్నావు అండి. అసలు ఏం త్యాగం చేస్తున్నావు నీ దేవుని కోసం? ఏం అదృశ్యమైన వాటి కోసం ఎదుగుతున్నావు? దృశ్యమైన వాటి గురించి ఎంతగా నువ్వు పాకలాడుతున్నావో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. దృశ్యమైన వాటిని మన బ్రతుకులో, మన జీవితంలో అది ఎప్పుడూ మనకు శ్రేయస్కరం కాదు. అది పోగొట్టుకుంటాం. అదృశ్యమైన మన బ్రతుకులో కాపాడుకుంటాం. పోగొట్టుకునే ప్రస్తావననే లేదు. అది నిత్యము, అది శాశ్వతం. మహోన్నతమైన జీవితంలో ఆ మహాబ్రతుకును ఒకరోజు చూడొచ్చు. అటువంటి ఆలోచనలతో, అటువంటి ఉద్దేశాలతో పైనున్న వాటిని వెతికే ప్రయత్నంలో మనం అంతా ఉండాలి తప్ప ఈ లోకంలో కంటికి కనిపించేది ఏది కూడా మనతో వచ్చేది కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది వెతికినా అది ఒకరోజు పోగొట్టుకుంటాం. అదృశ్యమైన దానిని మనం వెతకడం వలన అది పోగొట్టుకునే ప్రస్తావన ఉండదు. అది కాపాడుకునే అవకాశమే మనతో ఉండేదే తప్ప పోగొట్టుకునే ఆలోచన అంటూ ఉండదు. మంచి నిర్ణయం తీసుకోండి, ఆలోచించండి. ఆలోచనలు మీ చేతులను పెడుతూ తల వంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.